రే మామా, ఏం రా ఈడుండావు? ఎప్పుడొచ్చిండావు? నిన్ననే వచ్చినాను. నీకు ఫోన్ చేస్తేనేమో బిజీగా వస్తుంది, వానికి ఫోన్ చేస్తేనేమో అందుబాటులో లేదని వస్తుంది. వాడు వేరే వాళ్ళకి ఒళ్ళు బాగాలేదని బెంగళూరుకి పోయినాడు. వాడు వచ్చేదానికి 1 month పడుతుందంట. ఆడంటరా. సర్లేరా మామా, ఏం విశేషాలా? రే మామా, ఫోన్లో చెప్పినా కదా లవ్ అని, అదిరా విషయము. సర్రా, ఆడు కూర్చొని మాట్లాడదాం. ఇంకేందిరా విశేషాలు? రే, మా మామ ఇట్లే వస్తాండాడ్రా. మీరేంటి ఇక్కడ ఉన్నారు? బతకాలని ఊటికి చేరినట్లు మీరేంటి ఇక్కడ? లత్తగోళం కదా, అందుకే ఇక్కడికి వచ్చి పడ్డాం. వెటకార్యానికి ఏం తక్కువ లేదు. రే ఊరుకోరా, అది కాదు మామా. పేష్వా, ఇలాంటి జాబ్లో నువ్వు తిరగకుండా బాగుపడి పొంచి బాగుపడతావు. ఇంటికి జాబ్ ట్రై చేస్తున్నావా లేదా? లేదంటే ఇలాగే గాడికి తిరుగుతున్నావా? మర్యాదగా మాట్లాడండి. మేం జాబ్ లేని వాళ్ళం కాదు. రే వదిలేరా మామా, నేను జాబ్ ట్రై చేస్తున్నాను. ఎలాగైనా సరే మంచి జాబ్ను కొడతాను, సరేనా? నేను చూడు ఎంత మంచి పొజిషన్లో ఉన్నాను. జాబు, డబ్బు, హోదా. నేను మీలాంటి వయసులో ఖాళీకి తిరగలేదు తెలుసా. అదేదో చెప్పినట్టు ఎస్ఐ గారిది వచ్చి ఎస్ఐ గారితో జరుగుతుందంట. హలో, గాడిద ఎడంకాలతో తంతుందంట. ఆ విషయం తెలుసా మీకు? సరే, ఏంది మామా ఇట్లొచ్చిండావు? అమ్మతో మాట్లాడదామని వచ్చాను. ఇక్కడ మీరు కనిపించారు. మంచి ఆలోచన చేయి, బాగుపడతావు. జీవితం చాలా విలువైనది. జాగ్రత్త. మరి నీ కథ తర్వాత చెప్తా. ఏంటి చెప్పేది? చింతకాయ పచ్చడి. రే ఊరుకోరా మామా, మీరు వెళ్ళండి. జాగ్రత్త. మరి ఉంటా. ఎందుకురా నీకు అంత ఆవేశము? రే మామా, మన టైం సర్లేనప్పుడు మనం ఏం చేయలేమురా, వదిలే. మామా, నువ్వు కాబట్టి ఊరుకున్నావు. నేనేంటి నా కత్తి తీసుకొని కసాని చంపేసేవాడు. రే మామా, ఇలాంటి అవమానాలంతా మామూలే. పదా పోదాం, బండిది పదం. హలో ప్రవీణ్, నేను రా. చెప్పరా? ఎక్కడున్నావురా? బెంగళూరులో ఉన్నాను. ఏంట్రా విషయం? ఏం లేదురా, కొంచెం టెన్షన్గా ఉంది. ఏంట్రా, ఏమైంది? అదేరా, ఆ అమ్మాయి విషయంలో ఏం చేయాలో అర్థమవుతాను లేదు. అమ్మాయిని ఏం చేస్తావురా? నీ అబ్బా, అన్ని ఆలోచనలే. మంచి ఆలోచనలు రావారా నీకు? అదేరా, నీ ప్రేమ విషయంలో అమ్మాయిని ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వని. అదేరా, అర్థమవుతాను లేదు. అర్థం కాకపోవడం ఏముంది, ఐ లవ్ చెప్పడమే. వామ్మో, ఐ లవ్ యూ చెప్పడమా? ఐ లవ్ యూ చెప్పాలా అంటే అదురుపోచేస్తుంది. ఏం చేసేది? దీనికి ఒక్కటే మార్గం, అంతకుమించి నువ్వేం చేయలేవు. చూద్దాం, చెప్పి చూస్తా. ఏం జరుగుతుందో చూద్దాం. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుందిరా, అంతకంటే ఇంకేం జరగదు. రే, నీ కుళ్ళు జోకులు ఆపరా. లేకపోతే ఏంట్రా, ఐ లవ్ యూ అని చెప్పడానికి ఒక్క పదానికి ఇంత టెన్షన్ పడాలా? జీవితంలో దేన్నైనా ఎదిరించచ్చు, దేన్నైనా సాధించవచ్చు మామా. కానీ ఈ ప్రేమ విషయం దగ్గరకు వచ్చే కొందరికి మాత్రం చాలా భయం అవుతుందిరా. ఏం చేయాలో అర్థమవుతాను లేదు. రేయ్, నేను చెప్పింది చెయ్యి, నీ లవ్ సక్సెస్. ఐ లవ్ యూ అని చెప్పి ఓ పువ్వు వచ్చి చూడు, నీ పని అయిపోద్ది. ఏంటోరా, అంత అయోమయంగా ఉంది. ఓ పని చేయి, ఈరోజు డేట్ ఎంత? December 31st రా. అంటే
ఈరోజు నైటు 12 గంటల తర్వాత కొత్త సంవత్సరం పుడుతుందన్నమాట. పుడితే అరే వెర్రి వెంగళప్ప, న్యూ ఇయర్కి విషయం చెప్తారు కదరా. అవును చెప్తారు. అయితే ఏంటా? ఈరోజు నైటు 12 గంటల తర్వాత కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పు, సంతోషిస్తుంది. దాని తర్వాత ఐ లవ్ యూ చెప్పు, అంతే. వద్దురా, నా ప్రేమను రేపు తనని కలుసుకొని డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తాను రా. చూద్దాం ఏం జరుగుతుందో. అయితే రేపు డైరెక్ట్గా పార్క్లో కలిసి అక్కడ చెప్తా ఐ లవ్ యూ అని. సరేరా, ఆల్ ది బెస్ట్. ఇక ఉంటా, బాయ్. థ్యాంక్స్ రా మామా. హాయ్. హాయ్. ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? ఏదో మాట్లాడాలన్నావుగా, చెప్పు ఏంటి విషయం? ఏం లేదు, అది అది ఆ చెట్లు ఆ పూలు చాలా అందంగా ఉన్నాయి కదా, చూస్తా అంటే చాలా సంతోషంగా ఉంది కదా. హో, తరువాత? ఆకాశంలో మేఘాలు రావడం, అవి వర్షం కురిపించడం, ఆ వర్షంతో పంట పొలాలు పండడం, ఇవన్నీ చూస్తా అంటే చాలా విచిత్రంగా ఉంది కదా. అవి కాదు విచిత్రం, నువ్వు విచిత్రంగా మాట్లాడుతున్నావు. నేను మాట్లాడడం విచిత్రంగా ఉందా? చూసారా, చాలా విచిత్రంగా ఉంది. ఇంకా ఇది చెప్పడానికా ఇక్కడికి రమ్మన్నావు? ఆ, అంటే అన్నట్లు మీరు భోంచేశారా? టీ తాగడము అయిపోయింది, భోంచేయడం కూడా అయిపోయింది. విషయం ఏంటో చెప్తారా? నన్ను వెళ్ళిపోమంటారా? అయ్యయ్యో వెళ్ళొద్దండి, చెప్తాను. మా అక్క ఉంది కదా, ఉంది. ఉంటే మా అక్క చాలా మంచిదండి. ఉఫ్, ఇంకా ఎవరెవరు మంచోళ్ళు ఉన్నారో చెప్తారా? లేదండి, సీరియస్గా చెప్తున్నా, మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్స్. ఇది చెప్పడానికా ఇక్కడికి రమ్మన్నావు? అరే నిజం, మీరు చాలా అందంగా ఉన్నారు. మీరు చెప్పింది చాలు, ఇక వెళ్తాను. సావిత్రి గారు ఆగండి, మీకు చాలా కోపం అండి. లేకపోతే ఏంటండి, మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? దీనమ్మ జీతం ఏంది రే పంచాయతీ, ఏందేందో మాట్లాడుతున్నాను, చెప్పి తప్పితే పోలా. హలో, ఏంటి మీలో మీరే ఏదో కొనుక్కుంటున్నారు? అది కాదండి, ఇప్పుడు లైలా మజ్ను, ముంచాదు, షాజహాను, దేవదాసు, పార్వతి ఇలాంటి వాళ్ళు దేవుడా. ప్రేమ కోసము చాలా చేశారు, తెలుసా మీకు? అబ్బే తెలీదే. అది మీకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలుసు? వాళ్ళు ఒకరి కోసం ఒకరు ప్రేమను ఎంత బాగా పంచుకున్నారు కదండి. మీరు మార్నింగ్ టిఫిన్ చేశారు కదా, అంటే దోశ, ఇడ్లీ. అబ్బే లేదండి, మార్నింగ్ లేవగానే మౌత్ వాష్ కూడా చేయకుండా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ పకోడా ఇలాంటివి తింటాను. మరి మీరు భలే జోకులేస్తారే. విషయం ఏమన్నా ఉంటే చెప్పండి, లేదంటే నేను వెళ్ళిపోతాను. బాయ్. ఐ లవ్ యూ. ఏంటి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పండి ఆ మాట. మీరు ఏదేదో మాట్లాడుతుంటే అప్పుడే అర్థమైంది ఇలాంటిది ఏదో చెప్తావని. అర్థం చేసుకోలేనంత పిచ్చిదాన్ని ఏం కాదు నేను. నీకు కూడా అర్థమై ఉంటుందని నాకు తెలుసు. నా గురించి మీకేం తెలుసు అని నన్ను ప్రేమిస్తున్నారు? అత్తసెల్లో నీ ఫోటో చూసినప్పుడే నేను నిన్ను ప్రేమించాను. బస్ స్టాండ్లో నీ మంచిదనం చూశాను, నీ మాటల్లో తీయదనం. నేను ఒక అమ్మాయికి ఎలాంటి లక్షణాలు ఉండాలనుకున్నానో అలాంటి లక్షణాలన్నీ మీకున్నాయి. నా జీవితానికి నీ ప్రేమ చాలు. నీ గుండెల్లో కొంచెం చోటిస్తే జీవితాంతం అక్కడ బతికేస్తాను. ఇస్తావా? ఫోటో చూడగానే ప్రేమించేస్తావా? ప్లీజ్, నేను చెప్పేది ఒక్క నిమిషం. ప్రేమ ఒక్కసారి మనసులో పుడితే చచ్చేంతవరకు చావదంటారు, కానీ అది నిజమని ఇప్పుడు అర్థమైంది. నా ప్రేమ కూడా ఒక్కసారే పుట్టింది, కానీ చచ్చేంతవరకు అలాగే ఉంటుంది. దానిని చావనీకండి, దాన్ని అలానే ఉంచేయండి. దయచేసి నన్ను వదిలేయండి. ప్లీజ్, నా ప్రేమను అర్థం చేసుకోండి. ఎంతోమంది ప్రేమించుకుంటున్నారు, కానీ కొంతమంది మాత్రం వాళ్ళ ప్రేమను వదులుకుంటారు. కానీ నేను మాత్రం నా ప్రాణం పోయినా సరే నిన్ను వదలను.
ఇలాంటి డైలాగులు ఎంతమందికి చెప్పావు? ప్లీజ్, నేను ఇంతవరకు ఏ అమ్మాయిని ప్రేమించలేదు. మొట్టమొదటిసారిగా నిన్ను ప్రేమించాను. దయచేసి నా ప్రేమను అర్థం చేసుకోండి. నేను నిన్ను ప్రేమించలేను, సారీ. ఇలాంటి ఆశలు ఏం పెట్టుకోవద్దు. కావాలంటే ఫ్రెండ్గా ఉంటాను. మీరు ఫ్రెండ్గానే ఊహించుకోండి, నేను ఫ్రెండ్గా ఊహించుకోలేను. నేను లవర్గానే ఊహించుకుంటాను. నా జీవితంలో ప్రేమలో ఒక్కసారే పడ్డాను. నా జీవితానికి ఇది చాలు. జీవితాంతం మిమ్మల్ని చూస్తా బతికేస్తాను. నేను వెళ్ళాలి. పర్లేదు, మీరు ఎంత టైం అయినా తీసుకుని ఆలోచించే చెప్పండి. ఇప్పటికే లేట్ అయింది, నేను వెళ్ళాలి. సావిత్రి, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సావిత్రి.